అంకోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడం. కంబోడియా దేశంలోని దట్టమైన అడవుల మధ్య వెలసిన ఈ అద్భుతం మానవ నిర్మిత కట్టడాల్లో ఒక మకుటాయమానం. సుమారు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయం ఖైమర్ సామ్రాజ్యపు వైభవానికి మరియు వారి అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువుటద్దం. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం నేడు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడటమే కాకుండా కంబోడియా దేశ జాతీయ జెండాపై కూడా చోటు సంపాదించుకుంది. ఈ మహాక్షేత్రాన్ని 12వ శతాబ్దంలో ఖైమర్ రాజు రెండవ సూర్యవర్మన్ నిర్మించారు. మొదట ఇది హిందూ దేవుడైన మహావిష్ణువుకు అంకితం చేయబడింది. హిందూ పురాణాల ప్రకారం దేవతలు నివసించే మేరు పర్వతం ఆకారంలో దీనిని డిజైన్ చేశారు. ఆలయం చుట్టూ ఉన్న భారీ కందకం సముద్రాన్ని సూచిస్తుంది. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ, మహాభారత ఘట్టాలు మరియు సముద్ర మథనం వంటి శిల్పాలు అప్పట్లోనే భారతీయుల సంస్కృతి ఎంతటి ప్రభావాన్ని చూపిందో మనకు అర్థమయ్యేలా చేస్తాయి. నిర్మించిన కొన్ని దశాబ్దాల తర్వాత, అంటే 12వ శతాబ్దం చివరి నాటికి, ఈ ప్రాంతంలో బౌద్ధమతం ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాతి రాజులు ఈ విష్ణు ఆలయాన్ని బౌద్ధ క్షేత్రంగా మార్చారు. అందుకే ఈ ఆలయంలో మనకు హిందూ మరియు బౌద్ధ సంస్కృతుల కలయిక కనిపిస్తుంది. వేల సంఖ్యలో ఉన్న అప్సరస శిల్పాలు మరియు గోడలపై ఉన్న సూక్ష్మమైన కళాఖండాలు ఈ ఆలయానికి ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అంతటి వైభవంతో వెలిగిపోయిన అంకోర్ వాట్ 15వ శతాబ్దం నాటికి క్రమంగా పతనమవ్వడం మొదలైంది. దీనికి ప్రధాన కారణం పొరుగున ఉన్న థాయ్ రాజ్యాల దాడులు, యుద్ధాల వల్ల రాజులు తమ రాజధానిని మార్చాల్సి వచ్చింది. అలాగే అప్పట్లో సంభవించిన తీవ్రమైన కరువు మరియు నీటి పారుదల వ్యవస్థ దెబ్బతినడం వల్ల ప్రజలు ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోయారు. జనం లేని ఈ కట్టడంపై ప్రకృతి పంజా విసిరింది. దట్టమైన అడవి పెరగడం, భారీ చెట్ల వేర్లు రాళ్ల గోడలను చీల్చుకుంటూ వెళ్లడంతో ఈ అద్భుత కట్టడం శిథిలావస్థకు చేరుకుంది. శతాబ్దాల పాటు అడవిలో దాగి ఉన్న ఈ అద్భుతాన్ని 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ అన్వేషకులు మళ్లీ ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుండి అంతర్జాతీయ సహకారంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి.